చింతా రాజశేఖర్ గారు, ముఖ్యంగా విశాఖ సమ్మిట్ గురించి మాట్లాడుకుంటే పెట్టుబడుల ధమాకా, పెట్టుబడులు వరదలా వస్తున్నాయని చెప్పేసి కూడా సీఎం గారు మాట్లాడారు. ముఖ్యంగా తొలి రోజు 8,26,668 కోట్ల ఎంఓయూలు జరిగినాయి. అదేవిధంగా ముందు రోజుతో కలిపి దాదాపుగా 11,91,972 కోట్లకు ఎంఓయూలు. దీని ద్వారా 13,32,445 మంది యువతకు ఉద్యోగాలు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇంకోవైపు జగన్ హయాంలో కూడా ఇలాంటి పెట్టుబడుల వరద రాలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. విశాఖ సమ్మిట్ ఎలా జరిగింది? ఒక పక్క టీడీపీ అనుకూల మీడియా పెట్టుబడుల వరద అంటే, వైసీపీ ఏమో మా హయాంలో వచ్చినవి టీడీపీ తన ఖాతాలో వేసుకుంటుంది అని అంటున్నారు. మీరేం చెప్తారు సార్ దీని మీద? తెలుగుదేశం మొదటి టెన్యూర్ 2014 to 19 కూడా విశాఖలో ఇట్లాగే పెట్టుబడులు పెట్టేవాళ్ళు, దానికి పిలిచేవాళ్ళు. ఇన్ని లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లు అని స్టేట్మెంట్లు వచ్చాయి. అవన్నీ గ్రౌండ్ అవ్వలేదు కదా. ఏ పార్టీ వాళ్ళ టైంలో ఇట్లా వచ్చింది అలా చెప్పుకుంటారు, కానీ అన్నేం రావు. దాంట్లో 1%, 2% కూడా రావు. అట్లాగే ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నారు, ఇన్నేని అన్నేని. ఇవన్నీ కాదండి. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకొస్తేనే పెట్టుబడులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంగా కానీ లేకపోతే వేరే విధంగా కానీ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అటువంటి ప్రత్యేక హోదాకు మాకు వద్దు, మాకు ప్యాకేజీ చాలు అని అసెంబ్లీ తీర్మానం చేసిన ఆంధ్రప్రదేశ్ ద్రోహి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మించిన ఆంధ్రప్రదేశ్ ద్రోహి ఎవరు ఉండరు. మనకి కృష్ణా గోదావరి వచ్చిన చమురు నిక్షేపాలు బయట రాష్ట్రాలకి తరలిచ్చేశాడు. అలాగే మనకి పోలవరం ఎత్తు తగ్గించడానికి ఒప్పుకున్నాడు. ప్రత్యేక వద్దని రాసిచ్చాడు. ఇట్లా ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసే నిర్ణయాలన్నీ తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన చూసి పెట్టుబడులు ఏమైనా వస్తే నాకైతే అనుమానమే, కానీ ప్రత్యేక హోదా వస్తే తప్ప మనకి పారిశ్రామిక రంగం కానీ లేకపోతే ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించారు. పెట్టుబడులు రావాలంటే ప్రత్యేక హోదా వస్తేనే అది సాధ్యం, లేకపోతే సాధ్యం కాదు. అది ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే. అంటే 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఎకానమీ సృష్టిస్తా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు సీఎం గారు. నిజమే అంటారా? ఆయన ఇప్పుడు మొన్న ఏమంటున్నాడంటే బిర్యానీ కూడా మేమే ప్రమోట్ చేస్తామని చెప్తున్నాడు. లోకేష్ ఏమో క్రికెట్ టీంని స్ఫూర్తి ఇచ్చారంట. TV5 సాంబా చెప్తున్నారు. ఆ TV5 సాంబా నేను అడుగుతున్నాను, సాంబమూర్తి మరి హాకీ టీం ఉంది, ఫుట్బాల్ టీం ఉంది, మన ఒలింపిక్స్కి వెళ్ళే టీం అందరితో లోకేష్ గారిని కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా చేస్తే ఒలింపిక్స్ లో ఒక గోల్డ్ మెడల్ తెచ్చినా చాలు కదా, అంత స్ఫూర్తి నింపే వారు లోకేష్ లో ఉంటే. ఏం చెప్తారండి జనాలందరూ? మేము విన్నాను, మాకు మీ వెనకాల నవ్వుకుంటున్నారని కూడా మీకు సిగ్గు అనిపిదా? ట్రోల్ చేస్తే ట్రోల్ చేసుకోండి అంటారు, సిగ్గు అనిపించలేదా మీకు? అంటే గూగుల్ డేటా సెంటర్ కరుణాదాని వల్ల వచ్చింది అన్నట్టు ఒకవైపు అన్నట్టు మాట్లాడుతున్నారు. కరుణాదాని గతంలో వైసీపీ ఉన్నప్పుడే గూగుల్ డేటా సెంటర్కి అంకురార్పణ చేశారన్నది కూడా చెప్తున్నారు. మరి వైసీపీ వర్షన్ కరెక్ట్ అంటారా? ఇప్పుడు రికార్డ్స్ ఉన్నాయి కదండి. జనాలు కూడా ఇదిగోండి మేము ఈ రోజున ఇంత భూమి కేటాయించాము, ఆ భూమిలోనే ఈరోజు గూగుల్ డేటా సెంటర్ ఉందని వైసీపీ చెప్తుంది కదా, ఆధారాలతో సహా చెప్తుంది కదా. మరి నమ్మకం ఏం చేయాలి? వీళ్ళలాగా గ్యాస్ కబుర్లు చెప్పట్లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు, 34,000 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారు అన్నారు. ఆధారాలు లేదు. కౌన్సిల్లో పిలిచి అడిగితే అంతమంది కాదు 34 మంది అని ఒప్పుకున్నారు. అంతకంటే స్లిప్పర్ షాట్ ఇంకోటి ఉండదు. చెప్పు పెట్టి కొట్టినట్టు కొట్టారు. అట్లాగే 10 లక్షల కోట్ల అప్పులు అన్నారు కదా. ఎంత అప్పు అంటే జగన్ హయాంలో 3,60,000 కోట్లు మాత్రమే అప్పిచ్చారని పయ్యావుల కేసు చెప్పాడు. అంటే వీళ్ళకి ఫటా ఇట్లా వాళ్ళ నోటితోనే వాళ్ళ అబద్ధాలు, మేము అబద్ధం చెప్పానని చెప్పు దెబ్బలు కొట్టించిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా బుద్ధి రాకపోతే మనం ఏం చేయగలిగేం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన ఎటువంటి దుష్ప్రచారం చేయడు. నెగిటివ్ పబ్లిసిటీ చేయండి, నెగిటివ్ పబ్లిసిటీ జగన్మోహన్ రెడ్డి చేయడు. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ డిఎన్ఎల్లోనే ఉందంటే వాళ్ళు మంచి చేయలేరు కాబట్టి మంచి చేసే జగన్మోహన్ రెడ్డి మీద చెడు అనే ముద్ర వేయాలి. ఎందుకంటే వాళ్ళు మంచి చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి, మంచి చేసే గుణం వాళ్ళకి లేదు. జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తాడు.
మంచి జనాలు ఎక్కడ అటువైపు వెళ్ళిపోతారో అని ఆయన మీద చెడు ముద్ర వేయటమే వీళ్ళు అదే పనిగా పెట్టుకున్న పని. ఓకే, అంటే పెట్టుబడులు ఎంవేలు అదంతా కూడా జస్ట్ సంతకాల సేకరణ అనుకోవచ్చు. వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఓకే. చింతా రాజశేఖర్ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. అదేంటంటే కాంగ్రెస్తో జగన్ కలవాలి, పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి వైసీపీలో ఒక వర్గం వాదిస్తే, ఇంకో వర్గం మాత్రం వైఎస్ జగన్ కాంగ్రెస్తో కలిస్తే ఇబ్బంది పడతాడు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. దానికి నిన్న వచ్చిన ఫలితాలు నిదర్శనం అంటున్నారు. జగన్కున్న ఆప్షన్స్ ఏంటి, ఎప్పటికీ సింగిల్గానే ఉండిపోతారా అనేది కూడా చర్చ నడుస్తూ ఉంది. ఏం చెప్తారు సార్? ఇక్కడ ఒక విషయం మనం చూడాలి. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అస్తిత్వం లేదు. వాళ్ళైతే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలి, లేకపోతే జగన్మోహన్తో పొత్తు పెట్టుకోవాలి. ఓకే, ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అని కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకుంటే ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి వైపు ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఓటర్ల సిద్ధాంతం ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఓటర్ల సిద్ధాంతం ఏంటి? ఈ రెండు సెక్యులర్ పార్టీలు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి సిద్ధాంతం లేదు. వాళ్ళు ఎటు పడితే అటు దూకే, అంటే నరం లేని నాలిక అనమాట. ఎటు పడితే అటు ఒక సిద్ధాంతం అంటూ ఏం లేదు. సో వీళ్ళిద్దరూ సెక్యులర్ పార్టీలు, వీళ్ళ ఓటర్లు సెక్యులర్ ఓటర్లు. అలాగే మత రాజకీయాలు చేయరు కాంగ్రెస్ పార్టీ. ఓటమినన్నా ఎదురు చూస్తాం కానీ మత రాజకీయాలు చేయరు. జగన్మోహన్ రెడ్డి కూడా మత రాజకీయాలు చేయడు. సో ఓటర్లు ఏం కోరుకుంటున్నారో అనేది చూస్తే వీళ్ళిద్దరూ కలయిక కరెక్ట్. సిద్ధాంతపరంగా వీళ్ళ మైండ్ సెట్, జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్. జగన్మోహన్ రెడ్డి నథింగ్ బట్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు. రాజశేఖర రెడ్డి గారు చిన్నప్పటి నుంచి సెక్యులర్. ఇప్పుడు ఎందుకు విడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు విడిపోయారు? ఓదార్పు యాత్రకు పర్మిషన్ ఇవ్వలేదు. యాత్రకి పర్మిషన్ ఇవ్వకూడదని ఎవరు చెప్పించాడు? చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్లని ఎగదోస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు? అరే జగన్మోహన్ రెడ్డి ఎదిగిపోతే మీకు ముఖ్యమంత్రి పదవి రాదని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి ఆశా వాళ్ళందరినీ రెచ్చగొడతాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ముఖ్యమంత్రి అవ్వాలని ఎవరెవరికైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి ఎదిగితే మీరందరూ ముఖ్యమంత్రులు అవ్వలేరురా అని ఎగదోస్తాడు వీళ్ళందరినీ. వీళ్ళందరూ వెళ్ళి ఆ వీర పొంబైలీనో, లేకపోతే గులాం నబీ ఆజాద్నో, లేకపోతే దిగ్విజయ్ సింగ్నో, వీర పొంబైలీనో పట్టుకొని తప్పుడు ఫీడింగ్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏం చూడాలా? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలంగా నిలబెట్టే నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి అయితే మనకి కొంపలు అంటుకుంటాయని వీళ్ళకి సూట్ కేసులు పంపించి వీళ్ళ చేత చెప్పిస్తాడు. చంద్రబాబు నాయుడు ఎంత కుట్రదారంటే, సోనియా గాంధీ నుంచి జగన్మోహన్ రెడ్డిని వేరు చేయడానికి వీళ్ళ నెగదోసింది చంద్రబాబు నాయుడే. చిదంబరం ద్వారా కానీ, లేకపోతే ఆయనకున్న సోర్సెస్ అందరి ద్వారా ఎగదోస్తాడు. అప్పుడు సోనియా గాంధీ ఏమో ఆలోచించుకోకుండా జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అక్కడ మధ్యప్రదేశ్లో సింధియా జ్యోతిరాదిత్య సింధియా ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎంపీలని ఎమ్మెల్యేని గెలిపించుకొని వాళ్ళని తీసుకుపోయి బీజేపీలో జాయిన్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి అటువంటి పని ఎప్పుడు చేయలేదు, అటువంటి ద్రోహం ఎప్పుడు చేయలేదు. రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పాల్గొని తన సొంత పార్టీ పునాదులు, తన కష్టం మీద, తన చెమటా కష్టం మీద పార్టీ పునాదులు వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, వెన్నుపోటు పడవలేదు. మీకు నాకు విభేదాలు వచ్చాయి, మనం విడిపోయాము, నేను మీ నుంచి దూరంగా జరిగిపోయి నా ఇల్లు నేను కట్టుకున్నా, సొంత ఇల్లు, అది నేను నా కష్టాల జీతం. అది జగన్మోహన్ రెడ్డిని బయటికి పంపించడానికి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిని తల్లి చెల్లి దూరం చేయడానికి చంద్రబాబు నాయుడు కుట్ర. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళల్లో చంద్రబాబు నాయుడు మనుషులు ఎవడో చెప్పలేము. ఇప్పుడు విజయసాయిరెడ్డి వెళ్ళి వచ్చి లిక్కర్ స్కామ్లో మీకు వాంగ్మూలం ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. అలాగే కొంతమంది ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయాడంటే, కోటమిరెడ్డి వెళ్ళిపోయాడంటే, అలాగే నెల్లూరులో వేమిరెడ్డికి వెళ్ళిపోయాడంటే, ఆనం వీళ్ళందరూ వెళ్ళిపోయారంటే వీళ్ళందరూ ఎగదొస్తారు ఎవరు? చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు సృష్టించి, ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి తన బలం లేదు, ఎదుటివాడి బలవంతుణ్ణి అతను ఎదుర్కోలేడు, వెళ్ళి అతన్ని పోరాడలేడు, అతన్ని బలహీనపరిచేందుకు కుట్రలు పన్నుతాడు.
ప్రజల మన్ననలు నేను బాగా సేవ చేసి జగన్మోహన్ రెడ్డి కంటే మంచి పేరు తెచ్చుకోవాలి అనేది చంద్రబాబు నాయుడుకి ఆ కెపాసిటీ లేదు. మంచి చేసే కెపాసిటీ లేదు. మంచి చేసే కెపాసిటీ లేనప్పుడు ఏం చేయాలి? ఎదుటోడు చేసే మంచిని అది చెడుగా చూపించాలి. అతని బలాలని చెదలు పట్టిన లోపల తొలిచేయాలి. అది చంద్రబాబు నాయుడు చేసే పని. సో రాహుల్ గాంధీ గారు ఆలోచించుకోవాలి. ఎలాగైతే జ్యోతిరాదిత్య సింధియా లాంటి వాళ్ళు, ఆయన పార్టీలో ఉన్న చాలామంది నాయకులు ఈ రోజున భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోయారో, జగన్మోహన్ రెడ్డి అటువంటి ద్రోహం చేయలేదు. విభేదాలు వస్తే వేరైపోయారు. ఆయన పార్టీని ఆయన నిర్మించుకున్నారు. కాబట్టి రేపొద్దున కలవాల్సి వస్తే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, రాష్ట్రానికి దేశానికి ఏం అవసరం, రాష్ట్రానికి ఏం కావాలి, మనకి ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదా బీజేపీ అంటుంది. మొదటి సంతకం రాహుల్ గాంధీ అంటున్నారు. ప్రత్యేక హోదా కావాలనే వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళు. నాకు ప్రత్యేక హోదా వద్దని రాసిచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. దీన్ని బట్టి ఎవరు కలవాలి? కాంగ్రెస్ పార్టీ వైసీపీ కలిస్తేనే ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుంది, దేశానికి మేలు జరుగుతుంది. దేశాన్ని మతోన్మాదంతో నాశనం చేసేసినారు. 11 సంవత్సరాల మోడీ పాలనలో భారతదేశం 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మినిమం 50 years. సో మళ్ళీ దేశాన్ని నిర్మించాలంటే తనలాంటి సెక్యులర్ భావాలు కల వాళ్ళు, అలాగే మన రాష్ట్ర జీడిపి జగన్మోహన్ రెడ్డి హయాంలో బాగా ఉందా, చంద్రబాబు నాయుడు హయాంలో బాగా ఉందా, ప్రజలు ఎవరి పాలనలో సంతోషంగా ఉన్నారు, ఇవన్నీ రాహుల్ గాంధీ గారు బేరీజ్ వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. కానీ ఒకవేళ కాంగ్రెస్తో జత కడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు నిలబడే కేసులు కావు అవి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు, ఆయన ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టారంట. అంటే క్విడ్ ప్రోకో అంటే అది ఊహాజనితమైన కేసు. అది డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ లేవు. ఉదాహరణకి అమరావతి ల్యాండ్ పూలింగ్ చట్టంలో చంద్రబాబు నాయుడు ఎవరు ఏ పొలం కొన్నారో డాక్యుమెంట్లు అనేది తీసి వాళ్ళకి చంద్రబాబు నాయుడుకి ఉన్న సంబంధం ఏంటి తీస్తే ఆధారాలు బయటకు వస్తాయి. మీకు వాళ్ళకి చంద్రబాబు నాయుడుకి ఏదో ఒక లింక్ ఉంటుంది. అట్లాగే మీరు అసైన్డ్ ల్యాండ్స్ని పూలింగ్కి అలౌ చేశారు. అసైన్ ల్యాండ్స్ ఎవరు వాళ్ళ పేరు మీద మార్చుకున్నారు, అంతకుముందు ఓనర్స్ ఎవరు, తర్వాత ఓనర్స్ ఎవరు, ఆ ఓనర్స్ మరింత జీవో ఎందుకు వచ్చింది అని తీస్తే చంద్రబాబు నాయుడు నారాయణ తిహార్ జైల్లో ఉంటారు. డైరెక్ట్ ఎవిడెన్సెస్ ఉన్న కేసులు ఇవి. జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు. రాజశేఖర్ రెడ్డి ఒక పారిశ్రామికవేత్తకి ఒక లాభం చేకూరిస్తే అతను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు అంటే ఊహాజనితం. అది నో ఎవిడెన్స్. అలా చేశారు కాబట్టి ఇలా చేసి ఉండొచ్చు అని క్విడ్ ప్రోకో అంటున్నారు. అందుకనే డైరెక్ట్ మీకు ట్రాన్సాక్షనల్ ఎవిడెన్సెస్ లేవు. ఓకే. సో అది ఊహాజనితమే. అది నిలబడే కేసులు కావు, ప్రూవ్ అయ్యే కేసులు కూడా కావు అవి. కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకుంటారా? కాంగ్రెస్ పొత్తు దిశగా ముందుకు వెళ్తారా? ఫస్ట్ స్నేహాస్తం చాచాల్సింది రాహుల్ గాంధీయే. ఓకే. ఎట్లా? రాహుల్ గాంధీయే ముందు వచ్చి సరే జరిగింది ఏదో జరిగిపోయింది, మీరు సెక్యులర్ నేను సెక్యులర్, ఓట్ చోరీలో మీరు నష్టపోయారు నేను నష్టపోయాను, మన ఇద్దరం ఒకప్పుడు ముందు ఒకే కుటుంబం, మీ నాన్నగారు కాంగ్రెస్ పార్టీకి బాగా సేవ చేశారు, ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి పరిపాలన అందించారు, మన ఇద్దరం కలిస్తే బాగుంటుంది అనే ప్రపోజల్ రాహుల్ గాంధీ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర రావాలి ఫస్ట్. అది ఎందుకంటే తప్పు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని వేధించే తప్పు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జరిగింది కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకునే ప్రక్రియ కూడా రాహుల్ గాంధీ గారి వైపు నుంచి రావాలి. ఎవరైనా మనిషిని పంపించి మనం కలిసి పనిచేద్దామని ప్రపోజల్ పెడితే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా ఆ దిశగానే ఆలోచిస్తే బాగుంటుంది. ఒకసారి అక్కడి నుంచి మీకు కాల్ వచ్చింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ దేశం సర్వనాశనమయ్యే అంచుకు చేరుకుంది. ఈ మతోన్మాద పార్టీల వలన దేశము సర్వనాశనమయ్యే అంచుల దాకా వెళ్ళిపోయింది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది, రాహుల్ గాంధీ గారి మీద ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ సెక్యులర్ వాళ్ళు కలిస్తేనే దేశం బాగుపడుతుంది.